తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ముందస్తు మొక్కులు చెల్లించడం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరకి ఇంకా 40 రోజుల సమయం ఉండగా భక్తులు వచ్చి ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో జాతర సమయంలో 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అందుకు సంబంధించి మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణలో కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మల జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 జరుగుతున్న జాతరకైతే ఇప్పటికే ముందస్తు మొక్కల కోసం ఇప్పుడే లక్షలాది మంది భక్తులు మనం ఇప్పటికే ముందస్తు వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ జాతర శ్రీ సమ్మక్క సారలక్క మేడారం జాతరను 2 ఏళ్లకోసారి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకి ఇప్పుడే ప్రభుత్వ పరంగా ఏదైతుందో కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటగా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటగా ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉండి ఏదైతే దానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు ఇతర అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈసారి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జాతర పెద్ద మొత్తంలో జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజు అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ఈసారి జాతర జరగనుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులైతే ఇప్పుడు వచ్చి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లికి మొక్కులు చెల్లించి ఏతుందో వాళ్ళ మొక్కులు కానుకలు చెల్లించిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక కోవిడ్ కేసులు అయితే నేపథ్యంలోనే ముందస్తు భక్తులు అయితే వచ్చి వాళ్ళకు మొక్కులు అప్పచెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒక రోజుకు ఇవాళ బుధవారం కావడంతో ఇంకా భక్తులు అయితే పెద్ద మొత్తంలో తరలి వచ్చిన పరిస్థితి. రోజు కేవలం 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఆ భక్తులు మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. మన ప్రస్తుతం మనం సమ్మక్క గద్దెల దగ్గర ఉన్న సమ్మక్క గద్దెల దగ్గర లక్షలాది మంది భక్తులు అయితే క్యూ కట్టిన పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలు కూడా పెద్ద మొత్తంలో వచ్చి తమ సమ్మక్క సారలమ్మకు వనదేవతగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మకు చాలా ప్రతిష్ట కలిగినటువంటి దేవతకు తన మొక్కులు ఏదైతుందో మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి వచ్చి బంగారం రూపంలో వచ్చినటువంటి మొక్కులు చెల్లించి పూర్తిగా ఏదో తల్లి ఇలా కోరినటువంటి కోరికలు నెరవేరాలని చెప్పి ఇలా అడవి తల్లిని మొక్కే పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికైతే సమ్మక్క సారలమ్మ గద్దెల పూర్తి స్థాయిలో మనం విజువల్స్ చూడవచ్చు. లక్షలాది మంది ఇప్పటికే గద్దెల చుట్టూ అయితే పెద్ద మొత్తంలో భక్తులు బారులు తినేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా ఈరోజు అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఇటు స్థానికంగా ఉండి ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఈరోజు మెడలో జరిగే వర్కులు మొత్తం నేపథ్యంలోనే ఇలా రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రివ్యూ సమావేశంలో మొక్కులు సంబంధించి భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో ఏర్పాట్లకు సంబంధించి అన్ని భక్తులకు వచ్చేటువంటి సుమారుగా జాతర సమయంలో ఫిబ్రవరి 21 నుంచి 22, 23, 24 తారీఖులలో జరగనున్న ఈ జాతరకు సుమారు 1 కోటి పైగానే భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఉంది. నేపథ్యంలో భక్తులకు ఎలాంటి సమ్మక్క సారలమ్మ భక్తులకు వచ్చే దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, దానికి సంబంధించి శానిటేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పారిశుద్ధ్య శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సంబంధిత ఆయా జిల్లా కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్, పోలీసు భారీ బందోబస్తు పోలీసు మధ్యలో అన్ని శాఖలకు రివ్యూ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు 2 మంత్రులు ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంబంధించిన మంత్రులు ఇవాళ అన్ని శాఖల రివ్యూ ఏర్పాటు చేసి రివ్యూ సంబంధించి ఏ శాఖల వర్కులు ఎలా జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కోటికి పై మందిని భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో భక్తులకైతే ఇబ్బంది కలగకుండా ఇటు ప్రసాదం కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకైతే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ రివ్యూ సమావేశం పెట్టుకున్నారు మంత్రులు. రివ్యూ సమావేశంలో సంబంధించిన మంత్రులు కావచ్చు, అండ్ కలెక్టర్ సంబంధించిన కమిషనర్, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనరు, అదేవిధంగా పోలీసు శాఖ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏదో పార్కింగ్ ముఖ్యంగా ప్రతి మేడారం జాతరలో పార్కింగ్ పెద్ద సమస్యగా ఉన్నట్టు పరిస్థితుంది. అదేవిధంగా 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలకు సంబంధించి పోలీసు బందోబస్తే పూర్తిగా పార్కింగ్ స్థలాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద మొత్తంలో ఇలా వెహికల్స్ కావచ్చు, ఇతర ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు ఏపీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అదనంగా 3 రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద మొత్తంలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాబట్టి ఇలా పార్కింగ్ స్థలాలు కావచ్చు, శానిటైజేషన్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థలాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇవాళ మంత్రులు రివ్యూ సమావేశం పెట్టుకుని కలెక్టర్ కావచ్చు, పోలీసు సిబ్బంది, ములుగు ఎస్పీ కావచ్చు, మొత్తానికి పెద్ద మొత్తంలో నేపథ్యంలోనే చేసిన పరిస్థితి ఏదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే పెద్ద మొత్తంలో జాతరకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే జనరల్గా ఉన్నటువంటి ఇలా భక్తులు కావచ్చు, ఇలా బుధవారం కావడంతో భక్తులు ముందస్తే కనీసం అంటే 40 రోజులు ఉంది జాతర. ఇంకా ఫిబ్రవరిలో జాతర స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 జాతర స్టార్ట్ అవుతున్న నేపథ్యంలోనే ముందస్తే భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. 10 మంది భక్తులు మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 10 సంవత్సరం వస్తాను. బాగుంది అన్న, చాలా బాగుంది. గీతకు బాగా చేసింది సార్. ఓకే మేడం, ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి వస్తారు? విజయలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. వస్తామండి. అంటే ఇప్పుడు బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మేము అమెరికా న్యూ జెర్సీ నుంచి వస్తున్నాం మొక్కులు తీర్చుకోవడానికి. అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. చాలా థ్యాంక్స్. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు? ఎట్లా ఉంది మేడారం జాతర? 17 వస్తారా? వస్తాం, హైదరాబాద్ నుండి.
ఇట్స్ నైస్. ఇట్లా ఏర్పాట్లు కావచ్చు, ఇలా కోవిడ్ ఉన్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వస్తారు. ఎలా ఉంటుంది అంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ బి సేఫ్, బట్ ఎవరు తీసుకోవట్లేదు ఇక్కడ. మనం ఇక్కడ నుంచి వస్తారు మేడం, అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా ఉంది? వరంగల్ డిస్ట్రిక్ట్ పరతగిరి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము గట్కే సార్. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? అంటే సమ్మక్క సార్లకు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈసారి ముందస్తు మొక్కలు చేసుకుంటే జాతర ఇంకా చాలా టైం ఉంది కదా? ఆయన ఇప్పుడైనా మస్తు మంది ఉన్నారు, పబ్లిక్ బాగున్నారు. ఒక పక్క కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారు, మరి ఒక జాతర ఇంకా 40 రోజులు టైం ఉంది. అసలు ఇప్పటికే ముందస్తు రావడానికి ఏంటిది గారు? పిల్లలు హాస్టల్ నుండి మళ్ళీ రాలేరని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్, అందుకే ముందు వచ్చినాం. లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించిన విధంగా ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు చేసిన ప్రతి జాతర ఇంకా మరొక 40 రోజుల కాలంలో ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోసారి రివ్యూ సమావేశం ఏర్పడుతుంది. రివ్యూలో భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేయాలని ఇలా అన్ని శాఖలు సంయుక్తం చేసుకుని సంయుక్తంగా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, పోలీసు శాఖ కావచ్చు, పెద్ద మొత్తంలో 2 మంత్రుల నుంచి శాఖకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి. ఒక్కొక్క సీఎం వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మొదటి జాతర జరుగుతుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి ఆజ్ సే ఆజ్ జోడో యాత్ర ఇక్కడ మేడారం నుంచి మొదలు స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఐకానిక్ ఉన్నటువంటి సీతక్క నేపథ్యంలోనే ఇక్కడ జాతర జరుగుతుంది. మొదటిసారి ఇన్ని జాతరలకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సీతక్క ఈసారి మొదటిసారిగా మంత్రి నేతృత్వంలో జాతర జరగబోతుంది. పెద్ద మొత్తంలో సీఎం కావచ్చు, ఇతర రాష్ట్రపతి ఇతర నేతలు కూడా వచ్చే అవకాశం కాబట్టి పెద్ద మొత్తంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఇది వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, బీఆర్కే న్యూస్, మేడారం నుంచి.